సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదాల బిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మన రాధాకృష్ణ ఆయిలో ఆమెకే తెలియని సూక్ష్మ అహంకార బీజాలు సత్వగుణ అహంకార బీజాలు ఉన్నాయి. వాటిని నిర్మూలించడం ఒక్క సద్గురుమూర్తికి తప్ప ఎవరికి సాధ్యం కాదు. కనుకనే ఆమె బాబాను ఆశ్రయించింది. కనుకనే ఆమె విషయంలో బాబా బాధ్యత తీసుకొని ఆమెకు అనుఫలభ్యమైన మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ ప్రయత్నంలో ఆమె జీవితంలో కనిపించినవే భౌతిక కష్టాలు, కానీ ఆమె అనుభవించిన ఒక్కొక్క భౌతిక కష్టం ఒక్కొక్క ఆధ్యాత్మిక లోకాన్ని దాటిస్తుందని ఎవరికి తెలుసు? అది ఆమెకు బాబాకు మాత్రమే తెలుసు. ఆమె బాబాను ఎలా కలిసింది, ఎప్పుడు కలిసింది, ఎవరి వల్ల కలిసింది, కలిసే సమయానికి ఆమె మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెళ్ళి అయిన 4వ రోజే భర్త చనిపోయి బాల వితంతువుగా మారిన మన రాధాకృష్ణ ఆయి సుందరీబాయి క్షీరసాగర్ భూలోక వైకుంఠం, మహాభక్తుల నిలయం, సకల మోక్షప్రదాయకమైన పండరీపుర మహాక్షేత్రానికి చేరుకుంది. అది శారద ఆ తల్లి భవిష్యత్తులో ఎంతటి భక్తురాలిగా తీర్చిదిద్దబడుతుందో ఊహించడానికి దొంగలు, హంతకులు, వ్యభిచారులు సైతం ఈ పండరీ క్షేత్రంలో కాలు మోపితే చాలు వారి జీవితం మారిపోతుంది. వారి సర్వ పాపాలు నశించి పవిత్రులవుతారు, మోక్ష శక్తులు అవుతారు. భక్త పుండరీకులు చరిత్ర మనకందరికీ తెలిసిందే కదా. అటువంటి భక్తయుక్తమైనటువంటి ఆ పండరీ క్షేత్రాన్ని చిన్నతనంలోనే మహాభక్తురాలైన మన రాధాకృష్ణ ఆయి చేరుకుంది. ఇక ఆమె భాగ్యం ఇంత అని వర్ణించడానికి ఎవరికి సాధ్యమవుతుంది చెప్పగలమా? కలియుగ ప్రభావం వలన ఈనాడు మహాక్షేత్రాలు సైతం అభక్తియుక్తంగా, స్వార్థమే పరమార్థంగా, ధనమే ప్రధానంగా నడుస్తున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ పండరీ క్షేత్రంలో కూడా ఆనాటి పూజారులకు పూజా విధానంలో భక్తి లోపించటం, కేవలం ఆచారం సాంప్రదాయాలనే పాటించడం జరుగుతుండేది. అంతేకాదు, మేము ఓ ప్రధాన దేవాలయ పూజారులం అనేటువంటి అహంకారం కూడా వారిలో ప్రధానంగా కనిపిస్తూ ఉండేది. ఈ విషయంలో మన గురుస్వరూపిణి శ్రీమతి రాధాకృష్ణ ఆయి సుందరీబాయి క్షీరసాగర్ పండరి